చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాదిలో వందలాది సినిమాల్లో నటించింది ఉర్వశి. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు 700కు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఉర్వశి పర్సనల్ లైఫ్లో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే ఆమె 2000 సంవత్సరంలో నటుడు మనోజ్ జైన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు తేజలక్ష్మి అనే కూతురు పుట్టింది. అయితే తర్వాత మనోజ్తో విభేదాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో శివప్రసాద్ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతనితోనే కలిసి జీవిస్తోంది ఉర్వశి. కానీ ఉర్వశి కూతురు తేజలక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్తోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఉర్వశి, మనోజ్ కూతురు తేజలక్ష్మి త్వరలోనే సినిమాల్లోకి అడుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమె తల్లి స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉర్వశి ఫ్లోలో తన బిడ్డ సినిమా ఎంట్రీ గురించి రివీల్ చేసింది. ఈ సినిమాల వల్ల నేను చదువు మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడిని మనసారా కోరుకున్నాను. ముందు తన చదువు పూర్తి చేయమన్నాను. ఆ తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలన్నాను. తన కాళ్ళపై తను నిలబడిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించమని చెప్పాను. ఈ మధ్య నా కూతురి ఉన్నత చదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు తనకు నచ్చినట్లు చేసుకోమని చెప్పాను. మంచి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు తనే స్వయంగా కథ విని చేయాలా వద్దా అని నిర్ణయించుకునే తెలివితేటలు వచ్చాయి అని చెప్పుకొచ్చింది ఉర్వశి. ఇక ఈ విషయం పక్కకు పెడితే ఉర్వశి కూతురు తేజలక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం గ్లామరస్ ఫొటోస్ అండ్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి రియాక్షన్ వస్తుంటుంది.